ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు అమృతరాజ్, జెన్నిఫర్ మంచి ఆరోగ్యం, సంతానవరం, విజయరెడ్డి ఆపరేషన్ విజయవంతమైనందుకు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు పూజను సమర్పించేవారు భాస్కర్ రెడ్డి. సుబాల కుమార్ ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చినట్లుగా దేవుని సంరక్షణ, కాపుదల, ఆరోగ్యం కొరకు. శ్రీకాంత్ దివ్య చిన్నారి పాప మంచి ఆరోగ్యం, క్షేమం కొరకు ప్రభు దీవెనల కొరకు సమర్పించేవారు కుమారి. థోమాస్ రానమ్మను దేవుడు దీవించాలని, వారి కుటుంబం అంతా దీవింపబడాలని, ప్రభు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ, అభిషేకం కొరకు దివ్యకారణ ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఈరోజు ఆదివారం ముత్తంగికి అనేక మంది ప్రభువులు వచ్చినట్లుగా, ప్రజలు వచ్చినట్లుగా, ప్రభు దీవెనలు పొందుకునేటట్లుగా, ప్రతి కుటుంబం ఆశీర్వాదముతో అభిషేకముతో నింపబడినట్లుగా, రవీంద్ర చేయి వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబ సమస్యలన్నింటి విడుదల, కుమార్తె వివాహం కొరకు, పిల్లల భవిష్యత్తు, కుటుంబం ఆత్మీయంగా ఎదుగునట్లుగా, ఎన్ వీరభద్రరావు తలలోని క్యాన్సర్ సమస్య నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, సావిత్రి మంచి ఆరోగ్యం, మీనా వర్షిత, పృథ్వీసాయి ఆరోగ్యం, భవిష్యత్తు కొరకు, ప్రభాకర్ సరళ కుటుంబం కృతజ్ఞతగా, నేతన మంచి ఆరోగ్యం, ప్రభు దీవెనల కొరకు, ఎం శౌరీలు ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, దైవాశీస్సుల కొరకు, ఒక వ్యక్తి తలంపు ప్రకారం థోమాస్ రెడ్డి జన్మ మంచి ఆరోగ్యం కొరకు మరియు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు కారుణ్యమాత పేరట పూజ. డాక్టర్ తుమ్మకస్వారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మకస్వారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మాబాల గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, మక్కిన శివరియ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత. మాదాని విన్సెంట్ జ్యోతి కుటుంబంలో మరణించిన పామిశెట్టి మార్తమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ఒక వ్యక్తి భూమి మంచి రేటుకు అమ్ముడుపోవాలని, ఒక వ్యక్తి చేయి వ్యాపారంలో అభివృద్ధి మరియు ఒక వ్యక్తి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, బి సుధారాణి మంచి ఆరోగ్యం, స్వస్థత, దీవెనల కొరకు. రాణి కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నందుకు కృతజ్ఞతగా, వారి కుమారుడు సతీష్కు బిజినెస్లో మంచి స్థలం చూపించాలని, బిజినెస్లో దేవుడు తోడుగా ఉండాలని, సిస్టర్ ఇగ్నేషియా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు యేసు వినోద్ కుమార్ కుటుంబం. అల్లమ్మరెడ్డి, లూర్ది మేరీ, అర్పణ కుటుంబం కృతజ్ఞతగా, ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా, ఓక్ యూనిసెక్స్ సలూన్ అభివృద్ధి, మేకప్ ఈవెంట్స్ వచ్చినట్లుగా, స్వంత గృహం విషయంలో ప్రభు చిత్తం నెరవేరినట్లుగా, కుటుంబ బంధకాల నుండి విడిపింపబడాలని, స్వస్థత, ఆరోగ్యం కొరకు, ఎడ్విన్ చేయుచున్న వ్యాపారంలో అభివృద్ధి కొరకు, మాణిక్యరావు పద్మ కుటుంబం కృతజ్ఞతగా, దివ్య దీపక్ చదువులు, ఆరోగ్యం, భవిష్యత్తు, ఆర్థిక సహాయం, నూతన నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, గంటా తెరీసాని కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నందుకు కృతజ్ఞతగా, తెరీసాకు మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు కృతజ్ఞతగా, వారి తెరీసా బిడ్డలకు ఉజ్వల సాత్వికకు మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు, దేవుడు ఎల్లప్పుడూ వారి చదువులలో తోడుగా ఉండాలని, జైపాల్ రెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా, ఫాత్మా మేరీ, హృత్విక్ రోషన్ రెడ్డి, జోసఫ్ రెడ్డి కృతజ్ఞతగా, ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, ఆదురు జోసఫ్ రెడ్డికి పెదపీగు క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత, యశ్వంత్ మార మనసు, చదువులు, దైవ జ్ఞానం మరియు వెంకటేశ్వర గృహ నిర్మాణం త్వరగా పూర్తగునట్లుగా. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము, నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము, నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించురాదా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించురాదా. నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలను
నడిపించు. దేవుడు నాకు సాయమును చెయ్యను, ప్రభువు సన్నాదుకోనను. నేను సంతసముతో నీకు బలి సమర్పింతును. నీ మంచిదనముగాను నీకు వందనములుగాను అర్పింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనమందరము కూడా 16వ సామాన్య ఆదివారములోకి ప్రవేశిస్తున్నాము. ప్రియులారా, ఈరోజు పఠనాలన్నిటినూ మనము చూడనైతే ప్రత్యేక విధంగా మొదటి పఠనము సువిశేష పఠనములు ఒక ఆదిత్య మర్యాదను గురించి మనము ఇక్కడ వినబోతున్నాము. మొదటి పఠనము ఆది కాండము మనము చదివినట్లయితే 18వ అధ్యాయములు అబ్రాహము తన కూడారములోకి వస్తున్న ఆ 3 వ్యక్తులని చాలా సంతోషంగా తన ఇంటిలోకి ఆహ్వానించడానికి భాగాన్ని మనం వింటున్నాము ఈరోజు. వారు తన ఆ 3 వ్యక్తులు తన గుడారములోకి వస్తున్నప్పుడు చాలా సంతోషంగా వారిని తన ఇంటిలోకి స్వీకరించి తన సార ద్వారా వారికి ఆతిథ్య మర్యాదలు చేసి వారికి గొప్ప విందు తయారు చేస్తున్నారు. తృప్తికరమైన ఒక విందు సారా తయారు చేసి వారికి పంచుతున్నారు. తర్వాత గోడారములు ఆచార ప్రకారం గోడారములు లోపలికి వెళ్ళి వేచి ఉంటుంది సారా. అదేవిధంగా కొన్ని రోజులు మీరు ఇక్కడ ఉండి రెస్ట్ తీసుకుని విశ్రాంతి తీసుకుని మీరు వెళ్ళండి అని వారితో చెప్తున్నారు. దేవుని యాహువే వారు ప్రార్థనలు, వారు కోరుకున్న విన్నపాలు ఆలకించి వారు చేసిన మంచి ఆ సేవత్వ మనోభావం చూసి ప్రియులారా, దేవుడు వారికి ఒక మంచి కొడుకుని వాగ్దానం చేస్తున్నారని భాగాన్ని మనము ఈరోజు మొదటి పఠనం ద్వారా మనము వింటున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు 2వ పఠనములు పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖలు తాను అనుభవించిన బాధలలో కొలస్సీలకు సంఘానికి వివరిస్తున్న భాగాన్ని మనము 2వ పఠనములు మనము చదువుతున్నాము. ప్రియులారా, వారి యొక్క పరిచర్యలు ఎన్నో బాధలు కలిగి ఉన్నప్పటికీ వారికి ఒక బలం ఇస్తున్నారు. ఆ కొలస్సీల సంఘానికి బలం ఇస్తున్నారు. ఏంటిది అంటే, నాతో యేసు ప్రభు ఉన్నంతకాలం నా యొక్క సేవ నేను కొనసాగించవచ్చు, నా యొక్క ఆ పరిచర్యం నేను కొనసాగించవచ్చు అని ఒక గొప్ప సందేశాన్ని ఈరోజు పౌలు గారు మనకు ఆ కొలస్సీలకు సంఘులకు చెప్తున్న ఒక మాట. ఈరోజు ప్రతి విధంగా మనం కూడా యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు, మనకు ఏ కొరత లేదు అని మనం విశ్వసించడానికి 2వ పఠనం మనతో తెలియబరుస్తున్నాడు. వినటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా సువిశేష పఠనములు మనకు అందరికీ సుపరిచితమైనటువంటి యొక్క పఠన భాగాన్ని మనము వినబోతున్నాము. మార్తా మరియమ్మ ఇంటిలోకి యేసు ప్రభు వస్తున్నప్పుడు చాలా సంతోషంగా మరియమ్మ మార్తా ఆ యేసు ప్రభుని తన ఇంటిలోకి స్వీకరించి ఆహ్వానించి చాలా ఆతిథ్య మర్యాదపూర్వంగా వారిని పరిచరిస్తున్నారు. ఆ యేసు ప్రభుని పరిచరిస్తున్నారు. ఒక గొప్ప భాగాన్ని మనము ఈరోజు వినబోతున్నాము. ప్రియులారా,
ఒకవైపు మార్తమ్మ తన యొక్క పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు, ఇంకొక వైపు మరియా యేసుప్రభుని యొక్క పాదాల క్రింద కూర్చొని యేసుప్రభుని యొక్క బోధనలు వింటున్న భాగాన్ని మనము ఈరోజు చదువుతున్నాము. తర్వాత మనకందరికి తెలుసు యేసుప్రభు ఆమెతో మార్తమ్మతో పలికిన మాటలు, మరియమ్మ తల్లి ఆయన యొక్క స్థానాన్ని చూసుకున్నారు, ఎన్నుకున్నారని భాగాన్ని చాలా గట్టిగా చెప్తున్న భాగాన్ని మనం ఈరోజు చదవచ్చు. యేసుప్రభు కోరుకున్నది సేవలు మాత్రం కాదు, ఆయన యొక్క వాక్యాన్ని అనుసరించడానికి మనతో ఈరోజు చెప్తున్న ఒక భాగాన్ని మనము వినబోతున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క దివ్య పూజ బలి అర్పించిన ఈ సమయములు మనము కూడా యేసుప్రభుని యొక్క వాక్యాన్ని అనుసరించడం, ఈరోజు ప్రతి విధంగా దాని కొరకు మనం ప్రార్థించుదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, ఆయన యొక్క బోధనలు ఆలకించి ఆ బోధనలు ప్రకారం జీవించడానికి మంచి జీవితం మాకందరికీ వసగండి ప్రభువా అని మనము ఈ పూజలో ప్రార్థించుదాం. ఒకసారి మనం అందరము కూడా కన్నులు మూసుకుని చేతులను జోడించి, ఎప్పుడైతే ఆయన యొక్క ఆ వాక్కు ప్రకారం మనం జీవించలేక సందర్భాన్ని బట్టి ఆయన యొక్క వాక్కు ఆలకించకుండా మన యొక్క ఆ చిత్తానుసారంగా మన యొక్క ఇంట్రెస్ట్ కోరికలు అనుసారంగా మనం జీవించినందుకు ఆ ప్రభు యేసు నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనొచ్చున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మనమందరము కూడా దేవునికి మహిమ ప్రార్థించి దేవుని మీ మహిమ పరిచుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, లోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను గణికరించి వారి యందు నీ కృపా వరమ ప్రసాదములను అధిగము చేయుచున్నాము. ఆ రీతిగా వారు దేవ ప్రసాదమైన విశ్వాసము, నమ్మక ప్రేమలు బలపడి
నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ప్రభు ఈ సేవకుని దాటిపోవద్దు. మొదటి పఠనము ఆదికాండము 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 10 వరకు. మొదటి పఠనము ఆదికాండము 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 10 వరకు. మమ్రే యొద్ద ఉన్న సింధూర వృక్షవనమున దేవుడు అబ్రహాముకు కనబడెను. ఎండ కాయునప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుజులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిటి నుండి పరిగెత్తిపోయి వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు. ఈ సేవకుని దాటిపోవద్దు. నీరు తెచ్చేదను, కాలు చేతులు కడుక్కొనుడు, చెట్ల క్రింద అలసట తీర్చుకొనుడు. ఆహారము తెచ్చేదను, ఇంత తిని ప్రాణములు కుదుటపడునట్లు చేసుకొనుడు. తరువాత మీ దారిని మీరు పోవచ్చును. మీ ప్రయాణంలో ఈ మీ సేవకుని వద్దకు రానే వచ్చితిరి గదా అనెను. అందులకు వారు, నీవు చెప్పినట్టే చేయుము అనిరి. అబ్రహాము గబగబా గుడారంలోని ఉన్న సారా యుద్ధకు వెళ్ళెను. ఆమెతో, నీవు తొందరగా 3 మానికల పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయుము అని చెప్పాను. తర్వాత అబ్రహాము ఆలమందకు పరిగెత్తి ఒక మంచి లేగను చూచి తెచ్చి పనివానికి ఇచ్చాను. వాడు దానిని వండి భోజనము సిద్ధము చేసెను. అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసం తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తాను అక్కడనే చెట్టు కింద నిలుచుండెను. నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతనిని అడిగిరి. ఆమె ఇక్కడనే గుడారంలో ఉన్నది అని అతడు చెప్పెను. అంతటా వారిలో ఒకరు, నేను రాబో ఏడు కూడా సరిగా ఈ సమయమునకే తిరిగి వత్తును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పెను. అతనికి వెనుక ప్రక్కనున్న గుడారములో తలుపు చాటున నిలిచి ఉన్న సారా ఈ మాటలు వినెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గతమున అన్ని యుగములోనూ మానవాళి నుండి రహస్యముగా ఉంచిన సందేశమును ఇప్పుడు తన పవిత్రులకు తెలియజేసెను. 2వ పట్నము పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు. సహోదరులారా, మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధలలో కొదువుగా ఉన్నవానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. నేను దేవునిచే శ్రీసభకు సేవకుడునిగా చేయబడి తిని మీకు మేలు చేయుటకు కొరకు ఆయన నాకు ఈ కార్యమును అప్పగించెను. ఆయన సందేశమును పూర్తిగా ప్రకటించుటకు సంపాదించిన కార్యమిది. ఈ సందేశమును ఆయన గతమున అన్ని యుగములోనూ మానవాళ నుండి రహస్యంగా ఉంచెను. అయితే ఇప్పుడు దానిని తన పవిత్రులకు తెలియజేసెను. ఏలైనా అన్య జనులలో తన వద్ద గల రహస్యము యొక్క మహిమ ఐశ్వర్యము ఇట్టిదని తన ప్రజలందరి కొరకు తెలియజేయుటకు దేవుని ప్రణాళిక. ఆ రహస్యము ఏమనగా, క్రీస్తు మీలో ఉన్నాడు అనగా మీరు దేవుని మహిమలో పాలు పంచుకొనగలరు. ఇట్లు మేము ప్రజలందరికీ క్రీస్తుని గురించి బోధించెదము. ప్రతి వ్యక్తిని క్రీస్తునందు
పరిణితి నొందిన వాణిగా దేవుని సమక్షంలోనికి తెచ్చుట కొరకు మేము సాధ్యమైన వివేచనతోనూ ప్రతి వ్యక్తిని వెచ్చరించి బోధించుదము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను, క్షణం నీ సన్నిధినే అనుభవించెదను. ప్రతి ఉదయం నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించేదా. ప్రతి ఉదయం నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించేదా. వాక్యానుసారం జీవించేదా, నీ వాక్యానుసారం జీవించేదా. నీ కీర్తిని ప్రచురించేదా, నేనే కీర్తిని ప్రచురించేదా. నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే, నా ధైర్యము నీవే, నా దర్శనము నీవే. యేసు 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 యేసు, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము వచన భాగము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు. Gospel according to St. Luke chapter 10 verses 38 to 42. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచట మాతమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు.
ఆమె ప్రభువు పాదాముల చెంత కూర్చుండి ఆయన బోధనలు వినిచుండెను. మార్తమ్మ పెక్కువ పశులతో సదమద మగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంద కూర్చుని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చెయ్యుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ, మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గురించి విచారించుచు అదురుపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదురు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 కుసునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక గొప్ప వచనాన్ని దేవుడు మనకు ఇచ్చారు ఆల్రెడీ. మొదటి పఠనములు, అదేవిధంగా సువిశేష పఠనములు, మనం దాని యొక్క సారాంశం ఒకటే. అదేమిటండి? మొదటి పఠనములు అబ్రాహము ముగ్గురు వ్యక్తులని తన ఇంటిలోకి ఆహ్వానించినప్పుడు అక్క చెల్లెలైన మార్తమ్మ, మరియా వారిని యేసుక్రీస్తుని తన ఇంటిలోకి ఆహ్వానించిన భాగాన్ని, దాని యొక్క ఆదిత్య మర్యాదను గురించి యేసు ప్రభు ఈ పఠనాలలో మనకు చెప్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియులారా, మన ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు, ఏదైనా అతిథులు మన ఇంటికి వస్తున్నప్పుడు ఒక ఫోన్ చేసి లాగా వస్తారు. ప్రియులారా గమనించండి, అది ఫోన్ చేసినప్పుడు మనము చాలా బిజీగా ఉన్నాము. మనం అందరము కూడా వాళ్ళకు ఏం పెట్టాలి, మనము ఏ భోజనం తయారు చేయాలి, మన చాలా ఆలోచనలతో మనము దాని మీదే నిమగ్నం అయిపోతుంది. వారికి అన్నం పెట్టాలి, చికెన్ కూర కావాలా, మటన్ కూర కావాలా, వెజిటేరియన్ కావాలా, అలాగా మనం అన్నిటినీ తిరుగుతారు. ఒకవేళ మీ గెస్టులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? మీ కిచెన్లు పనిలో మీరు వ్యాప్తులుగా ఉన్నారు. పిల్లరా, అలాగా మనం అందరము కూడా బిజీగా ఉండి వారితో కలిసి మాట్లాడడానికి కొంచెం టైం కూడా లేని టైములు మనం జీవిస్తున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందువలన యేసుప్రభు ఈరోజు ఒక గొప్ప ఉదాహరణని యేసుప్రభు మన కొరకు ఇస్తున్నారు ఈరోజు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనకు అందరికీ ఈరోజు మొదటి పట్టణముల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, మీ చేసిన మంచి సేవలకు దేవుని యొక్క మాట ప్రకారం మీరు జీవించినప్పుడు మీకు నేను వాగ్దానం ఇస్తున్నాను, మీ ప్రార్థనకి ప్రతిఫలం నేను ఇస్తాను అని యేసుప్రభు దేవుడు మనకు మొదటి పఠనం ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే జరిగింది వాస్తవంగా అబ్రాహాము జీవితంలో కూడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, కూడారములోకి వస్తున్న ఆ ముగ్గురిని ఇది నా సొంత అతిథులు అని చెప్పి మనం ఇంటిలోకి పిలుస్తున్నారు వారిని. తర్వాత మనకు అందరికీ తెలుసు, సార ద్వారా వారికి తృప్తికరమైనటువంటి యొక్క భోజనాన్ని సిద్ధం చేయడం, తర్వాత అబ్రాహాము వారికి ఒక కొన్ని రోజులు ఇక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ మీరు వెళ్ళవచ్చు అని చెప్పడము, ఇవన్నీ ఎవరికి చాలా నచ్చింది? దేవునికి. ఇదన్నీ దేవుడు చూస్తున్నారు. దేవుడు అబ్రాహాము చేసిన పనులన్నీ దేవుడు చూసి చివరికి అబ్రాహాముని ఆశీర్వదించి వారికి ఒక కొడుకుని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఇంటిలోకి ఏదైనా అతిథులు వస్తున్నప్పుడు మనం వారిని సంస్కృతం అని యొక్క భాషలో ఒక మంచి ఒక పదం ఉన్నది. అదేమిటంటే అతిథి దేవో భవంతు అని చెప్తున్నాము. మనమందరినీ అతిథుల్ని దేవుని సమానంగా మనము చూస్తున్నాము వారిని.
అది భారత కల్చరలు, భారత సంస్కారములు ఇది ఎక్కువ ఉంటుంది. మనం వేరే కల్చర్లకి పోతే, వేరే దగ్గరికి పోతే ఒక్కరిని చూడాలంటే మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఫోన్ చేసి నేను వస్తారా, మీరు ఉన్నారా లేదా అని చెప్పి వారి అపాయింట్మెంట్ తీసుకుని. కానీ మన ఇంటిలో వస్తున్నప్పుడు చాలా సంతోషంగా వారు మమ్మల్ని తీసుకున్నారు. మన అపాయింట్మెంట్ లేదు, ఏమో అవసరం లేదు. ఒకరోజు నేను ఒక ఇంటికి వెళుతున్నప్పుడు ఒకరు చెప్పకుండా వెళ్ళాను నేను. వాళ్ళు ఒక గురువు ఇంటికి వస్తున్నప్పుడు చాలా గౌరవంగా, అందువల్ల చాలా రెస్పెక్టబుల్గా వాళ్ళు వారిని స్వీకరిస్తారు ఇంటిలోకి అని చెప్పకుండా వెళుతున్నప్పుడు ఎలా స్వీకరణ మనకు తెలియదు. కానీ నేను చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకరు అక్కడ కూర్చున్నారు. తెలిసిన వాడు బట్టలు ఇది లేకుండా ఒక అతడు అక్కడ కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్నారు. వెంటనే నేను వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకు ఇంటికి కమ్ ఫాదర్ అని చెప్పి రూములోకి వెళ్ళి బట్టలు తీసుకొని చాలా మంచిగా రీతిలో మనతో మాట్లాడుతున్నారు. అదే మీరు మీ అతిథులకు ఆతిథ్య మర్యాద ఇస్తున్నారు. చూడండి సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పఠనములు యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, మీ అతిథులకు, మీ ఇంటికి వచ్చిన వారికి మీరు వారిని మంచిగా పరిపాలించాలి. అదేవిధంగా వారికి కావలసిన అన్ని కార్యములు సమకూర్చాలి. అదొక ఓకే ప్రియులారా. దానికంటే ఎక్కువగా ఆ అతిథులు ఎవరైతే మీ ఇంటిలోకి వస్తున్నారో వారితో కలిసి మాట్లాడి వారు చెప్పిన మాటలు, అదేవిధంగా మీరు వారితో కలిసి మెలిసి ఉండడమే గొప్పతనమని యేసు ప్రభు ఈరోజు సువిశేష పఠనం ద్వారా మనకందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులరా, ఎవరు మన అతిథులు? మన ఇంటికి వచ్చిన వారా, మన బంధువులా? ఎక్కువ మన ఇంటిలోకి ఎవరు వస్తారు? మన బంధువులు, మన తోటి వాళ్ళు, మన ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నవాళ్ళు. మనం ఏదైనా బర్త్డే సెలబ్రేషన్లు, ఏదైనా ఫంక్షన్ మన ఇంటిలో జరుగుతున్నప్పుడు ఎక్కువ మనం ఎవరిని పిలుస్తున్నాము, ఎవరిని ఆహ్వానిస్తున్నాము? మన బంధువులని, మన తోటి వారిని, అదే మన ఫ్రెండ్స్ అందరినీ ఇంటిలోకి ఆహ్వానిస్తున్నాము. కానీ ఈరోజు యేసు ప్రభు ఏం చెప్తున్నారండి? వీరు మీ యొక్క అతిథులు కావచ్చు, కానీ దానికంటే ఒక గొప్ప అతిథి ఎవరు? యేసు ప్రభు చెప్తున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40 వచనములు ఈ విధంగా చెప్తుంది. మత్తయి సువార్త 25:40. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 40వ వచనము. అందుకు ఆయన వారితో, నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని ఒక్కానించుచున్నాను అని వారితో చెప్పాను. చూడండి సహోదరి సహోదరులారా, ఈ చిన్నవారికి మీరు ఏదైనా సహాయం చేస్తున్నప్పుడు, మీ తోటి వారి కాదు, మీ యొక్క ఈ మన సమాజములు చిన్నగా ఉన్నటువంటి, చిన్న సముదాయం ఉన్నటువంటి వాళ్ళకు మీరు ఏదైనా పేదరి వాళ్ళకు ఏదైనా సహాయం చేస్తున్నప్పుడు వారికి ఎవరికి చేసిన సమానంగా ఉంటుంది అంటే నాకు చేసినలాగా ఉంటుంది అని యేసు ప్రభు చెప్తున్నారు. వీరే మన అతిథులు, వారిని మన ఇంటిలోకి ప్రవేశించాలి, పిలవాలి. పిలవలేకపోతే వారికి మంచి సహాయములు మనము చేయాలి అని ఈరోజు యేసు ప్రభు మనందరికీ కూడా చెప్తున్నావు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, మనకందరికీ తెలుసు ఈరోజు మనము సువిశేష పఠనములు యేసు ప్రభు మార్త మరియమ్మ ఇంటిలోకి వచ్చినప్పుడు మార్త సహోదరి ఏం చేస్తున్నారు? అక్కడ తన యొక్క పాదాల క్రింద కూర్చొని యేసు ప్రభు పలికిన మాటలు, బోధనలు వింటున్నారు. ఆ సమయమున ఏం చేస్తున్నారు? మన మార్తమ్మ కిచెన్లో అక్కడ యేసు ప్రభుని కోసం
ఏం చేస్తున్నారు? ఒక భోజన విందు ఏర్పరుస్తున్నారు, తయారు చేస్తున్నారు, వంట చేస్తున్నారని మనము చెప్పవచ్చు. సహోదరి సహోదరులారా, ఇది మన జీవితంలో కూడా మనకు అనుభవించవచ్చు. నా జీవితంలో కూడా నేను అనుభవించాను. అది పోయిన సమయంలో, పోయిన నెల నేను ఇంటికి నేను వెళ్ళి ఒకరిని కలవడానికి వెళ్ళినప్పుడు, నా యొక్క అక్కని కుటుంబానికి వెళ్ళినప్పుడు, నా యొక్క సొంత అక్క కుటుంబానికి వెళ్ళినప్పుడు వారు నన్ను పిలిచారు ఒక భోజించడానికి. ఏం చేస్తున్నారంటే ప్రియులారా, నేను అక్కడికి ఆ ఇంటికి వచ్చి అక్కడ కూర్చొని వారి అమ్మతోటి మాట్లాడుతున్నారు. వారి యొక్క అక్క అమ్మతోటి నేను అట్లా మాట్లాడుతున్నప్పుడు వీరు కిచెన్లో నా అక్క భర్త అక్కడ కిచెన్లో ఏం కూరలు తయారు చేసి 2, 3, 4, 5, 6 సార్లు కూరలు చేసి దానిలో నిమగ్నమై ఉండిపోతుంది వాళ్ళు. చివరికి భోజన సమయములు కూడా అసలు మాట రాదు, 2, 3 సెంటెన్స్ మాత్రమే మాట్లాడి తిరిగిపోయారు. అప్పుడు నేను ఒకసారి ఇలాగ ఆలోచిస్తున్నాను, నేను ఎందుకు ఆ ఇంటిలోకి నేను వెళ్ళాను? నేను వారితో కలిసి ఎక్కువ మాట్లాడలేదు, కేవలం తినడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాను నేను. పిల్లరా, మీ ఇంటిలోకి ఎవరైనా వస్తున్నప్పుడు, అది మీ బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొట్టమొదటిగా మీరు వారికి సమయం ఇవ్వాలి. వారిని మీకు సమయం ఇచ్చి కేటాయించి వారితో మంచి మంచి మాటలు ఒక కూర్చోపెట్టి మన యొక్క విశేషాలు చెప్పి, అప్పుడు చాలా సంతోషం, ఆ అతిథులకు సంతోషం అవుతుంది. అదేవిధంగా మీరు కూడా వారి యొక్క జీవితములో ఒక మాట్లాడినారు, మీకు కూడా సంతృప్తి పోతుంది. మీరు ఎంతవరకు ఎంత గొప్ప భోజనం పెట్టారో, ఎంతో మంచిగా గొప్ప అతిథులని మీరు స్వీకరించాలి, అది కాదు ఇక్కడ ముఖ్యం. అక్కడ కూర్చొని మాట్లాడి వారికి ఆ బాధలన్నీ కలిసిమెలిసి ఒక మంచిగా ఉంటున్నప్పుడు, అదే యేసు ప్రభు కూడా ఈరోజు మనతో చెప్తున్నాడు. ఈరోజు అప్పుడు మార్తమ్మతో ఒక మాట యేసు ప్రభు చెప్తున్నారు. యేసు ప్రభు ఆ మరియమ్మ ఆ యేసు ప్రభుని యొక్క బోధనలు వింటున్నప్పుడు వాళ్ళకు అసూయ పొందింది నేను అనుకుంటున్నా. అందుకే యేసు ప్రభుతో కనీసం కొంచెం సమయం కిచెన్లోకి వచ్చి మాకు కొంచెం సహాయం చేయడానికి వారికి చెప్పుకొచ్చదా గురు అని పనికినప్పుడు యేసు ప్రభు ఒక గొప్ప వచనం చెప్పారు. అది ఏమిటంటే చివరి వచనం అమ్మ, అది అందుకు యేసు మర్తమ్మ నువ్వు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురత పడుచున్నావు, మీరు ఆతురత పడుచున్నారు అని సమాధానం ఇచ్చేది. మళ్ళీ చదవండి. కానీ అవసరమైనది ఒక్కటే, మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. చూడండి సహోదరి, ఏంటిది ఉత్తమమైన కార్యం? ఆ మార్తమ్మ జీవితములు కూడా ఎన్నో కార్యములు వారు నిమగ్నమై ఉంటుంది. కానీ ఉత్తమమైనటువంటి కార్యాన్ని మార్తమ్మ మర్చిపోయింది, వారి జీవితం నుంచి కోల్పోయింది. సహోదరి సహోదరులారా, ఏంటిది ఉత్తమమైన కార్యం? ఏమిటంటే యేసు ప్రభువుని యొక్క బోధనలు ఆలకించడం, అదే ఉత్తమమైన కార్యం. సహోదరి సహోదరులారా, ప్రియులారా, వచనం పలుకుతుంది. ప్రియులారా, లూకా సువార్త 8వ అధ్యాయము 21వ వచనం ఉత్తమమైన కార్యం గురించి యేసు ప్రభువు చెప్పినది ఇది విధంగా. అందుకు యేసు వారితో దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు. యేసు మనకు నుంచి ఏం కోరుకున్నారు? ఓకే, మనం ఖచ్చితంగా చెప్పాలి, మనం ఆదిత్య మర్యాద మనం చూపించాలి. యేసు ప్రభు వారిని గండించలేదు, వారు చేయడం మంచిదే, మనము సేవ చేయాలి. కానీ దానికంటే ఎక్కువగా మనం ఏం చేయాలి? దానికంటే ఎక్కువ యేసు ప్రభుని యొక్క వాక్కు అనుసరించి జీవడం. యేసు ప్రభు చెప్పిన నా వాక్కు ఎవరైనా పాటిస్తున్నారో వారే నా
తల్లియు సహోదరులు. సహోదరులు అని చెప్తున్నారు ప్రభుని సహోదరి సహోదరులారా. యేసుప్రభుని యొక్క తల్లిలాగా సోదరులాగా పిలువబడిన మనమే ఈరోజు ప్రభుని సహోదరి సహోదరులారా. అందుకే మనము లూకా సువార్త 41 నుంచి 42 ఇప్పుడే సహోదరి చదివాం. నీవు ఏం చేస్తున్నారంటే మీ పనులను గురించి విచారించుచు ఆదరిస్తున్నారు, కానీ అవసరమైనది ఒకటి, అది మరియమ్మ ఉత్తమమైనదని ఎన్నుకున్నారు అని మీరు ఆలోచించాలి. అదే ఉత్తమమైన కార్యం అని ఈరోజు యేసు ప్రభు మనతో చెప్తున్నారు. ఈ సహోదరి సహోదరులారా, ఈ దేవుని వాక్కును వినుట గురించి ప్రాముఖ్యత గురించి మనం చెప్తున్నారు. చాలా ప్రాముఖ్యత ఉంది యేసు ప్రభుని యొక్క వాక్యం గురించి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చదవండి అమ్మ. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు. చూడండి, మానవులు కేవలము రొట్టె వలనే మాత్రము జీవింపడు కానీ దేవుడు వసించు ప్రతి వాక్కు వలన జీవించును. దేవుడు వసగిన ఆ ప్రతి వాక్కు వలన జీవించును అని చెప్తున్నారు. ఎంతో గొప్ప వచనం ఇది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుప్రభు మనతో ఏం చెప్తున్నారంటే, ఓకే మీరు ఏదైనా పెట్టుకోండి, మాకు ప్రాబ్లం లేదు, కానీ దానికంటే ఎక్కువగా వాక్కు అనుసరించి జీవించడమే చాలా ప్రాముఖ్యమైనది అని చెప్తున్నారు. రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 17వ వచనం చదివండి అమ్మా. రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 17వ వచనం. కనుక వినుట వలన విశ్వాసము కలుగును. చూడండి సహోదరి సహోదరు, ఇదే మనకు కావలసినది. యేసు ప్రభునితో వాక్కు అనుసరించి జీవించడములు, వాక్కు మీరు విన్నప్పుడు మీకు మీ యొక్క విశ్వాసాన్ని దేవుడు మారుస్తాడు. మీ విశ్వాసాన్ని ఇంకా ఎక్కువగా మారుస్తాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా వచన దర్శన గ్రంథము 3వ వచనం. ఎందుకు నేను ఈ వచనాలు మీకు చెప్తున్నారంటే, మిమ్మల్ని ఆ దేవుని యొక్క వాక్ని యొక్క శక్తిని గురించి నేను తెలియపరుస్తున్నాను. దర్శన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం చదవండి అమ్మా. వినుము, నేను ద్వారము వద్ద నిలిచి, మీ ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరము విని తలుపు తెరిచిన నాలోనికి వత్తును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మన ఏం చేస్తున్నారు? మన తలుపు మూసుకొని మనం అక్కడ కూర్చున్నారు. తలుపు అన్న హృదయం, ఆ హృదయ తలుపులు తెరివి యేసు ప్రభుని మన జీవితంలోకి, మన హృదయంలోకి స్వీకరించడం మాత్రమే యేసు ప్రభుని యొక్క వాక్కు ప్రకారం మనం జీవించగలము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంతేకాక యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా చెప్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదవండి అమ్మా. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవడు నాయందు ఉండును, నేను ఎవని యందు ఉండును, అతడు అధికముగా ఫలించును. చూడండి, ఏలైనా నేను లేక మీరు ఏమీను చేయజాలరు. చూడండి, ఇదే చాలా ముఖ్యమైనది. నేను లేక మీరు ఏదైనా కార్యము మీకు చెయ్యగలరు. చూడండి సహోదరి సరే, ఒక్కసారి మీరు ఆలోచించి, యేసు తప్ప మీరు ఏదైనా కార్యం చేస్తే, ఓకే ఫస్ట్ టైం సెకండ్ టైం అది కొంచెం టైంలో బిజినెస్లో అభివృద్ధి పొందుతుంది, ఇది ఓకే. కానీ ఖచ్చితంగా దేవుడు తప్ప మీకు ఏ కార్యములు చేయడం సాధ్యం కాదు. అందువలన యేసు మన జీవితంలో ఉండాలి ఏదైనా కార్యం. ఈరోజు ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, సువిశేష పఠనం ద్వారా యేసు ప్రభు రెండే కార్యము మన జీవితం ద్వారా చేయడానికి యేసు ప్రభు మనతో చెప్తున్నారు. మొదటిది ఏమిటంటే ప్రార్థన, రెండవది సేవన. ఇది లేకపోతే మనం ఏ కార్యము చేయలేరు. ఇక వాలంటరీ లాగా ఇక్కడ మనం ముత్తంగీలు వాలంటరీ లాగా చాలామంది పని చేస్తున్నారు. అప్పుడప్పుడు వారితో నేను మాత్రం కాదు అని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫాదర్స్ చెప్పిన ఒకే ఒక్క కార్యం, మీరు ఇక్కడికి సేవ చేయడానికి వస్తున్నారు, మంచిదే, కానీ దానికి ముందు మీకు కావలసిన ప్రార్థన. మీ జీవితంలో ప్రార్థన లేకుండా మీరు సేవ చేసినప్పుడు
ఇది ఏం చేస్తారు, మనం మీరు డబ్బులు ఇచ్చి ఎవరో ఒక కూలి ఇస్తున్నలాగా ఉంటుంది. చూడండి సహోదరి సహోదరు, ఇది కాదు దేవుడు మా నుంచి కోరుకున్నది. దేవుడు కోరుకున్నది మీరు ప్రార్థనతో మీరు సేవ చేయాలి. అందుకే అప్పుడప్పుడు మనము వారిని తిడుతున్నాం, వారికి ప్రార్థనలు మన గడపలేకపోతే మళ్ళీ మళ్ళీ మనం రిపీట్ చేస్తున్నాం. మీరు ప్రార్థనలు ఉండాలి, ప్రార్థన లేకపోతే చాలా కష్టం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితం మీరు ఎలా జీవిస్తున్నారు? ఎంత సమయం దేవుని కొరకు మీరు కేటాయిస్తున్నారు మీ జీవితములు? ఈరోజు అదే దేవుడు నీకు చెప్తున్నారు, బిడ్డా మీరు అలసిపోయారు. మీరు పనిచేసి మీ కుటుంబం పరిపాలించడానికి, కుటుంబములు అన్ని కాలు సమకూర్చడానికి, పిల్లల్ని చదివించడానికి, ఇంటిలు సామగ్రిలు వస్తువులన్నీ కొనడానికి మీరు చాలా కష్టపడుతున్నారు. దానితో పాటు నన్ను మర్చిపోయారా మీరు? నా కొరకు మీరు సమయం కేటాయిస్తున్నారా? ప్రియులారా, మన ప్రశ్న ఏంటిది? ఇదే దేవుడు అడుగుతున్నప్పుడు మన ప్రత్యుత్తరం ఏంటిది? సరి అయిన రీతిలో మనము యేసుప్రభుని ముందు కూర్చొని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ యేసుతో మాట్లాడుతున్నారా? ఆయన చెప్పిన బోధనలు మనం వింటున్నారా? మనకు చాలా ఉన్నాయి దేవునితో మాట్లాడడానికి. మన ప్రార్థనలు ఎక్కువ మనం ప్రార్థన చేస్తారు, కానీ ఆయన స్వరం మనం వినడానికి మనం టైం ఇస్తున్నారా? ఇదిగో ఈరోజు సువిశేషపడం ద్వారా ఇదే దేవుడు మనకు చెప్తున్నది, ప్రియులారా నా కొరకు మీరు సమయం కేటాయించండి. నా కొరకు నీ సమయం కేటాయిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క జీవితమైనటువంటి తలుపు మీరు తీసిపెడతారు. అప్పుడు నేను వస్తాను మీ జీవితంలోకి, నీ యొక్క చెయ్యి పట్టుకుని నేను నడిపిస్తాను అని యేసు ప్రభు ఈరోజు మనందరికీ కూడా ఒక గొప్ప సందేశం ఇస్తున్నారు. పనుడి సహోదరి సహోదరులారా, ఆ దేవుని వైపు తిరుగుదాం, దేవుని వాక్కు ప్రకారం మనం జీవించుదాం. దేవుడు మనకు తోడుగా నిలబడి జీవిస్తున్నాని ఒక గొప్ప విశ్వాసంతో మనం ముందుకు వెళదాం. సర్వేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర నామమున ఆమేన్. మనమందరము కూడా మన యొక్క విశ్వాస ప్రమాణము మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యామరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేగల తండ్రి, ఈరోజు ప్రతి విధంగా ఈ అర్పణ సమయములు మీ యొక్క ఆత్మని పంపండి ప్రభువా. ఈ అప్పము ద్రాక్షసము మేము మీకు అర్పించబోతుండగా ఎలా ఈ అప్పము ద్రాక్షసము మీ యొక్క శరీరము రక్తమై మారుతున్నారో నా జీవితములు కూడా మార్చండి ప్రభువా. నా జీవితం ప్రార్థనతో సహా సేవత్వం కలిగి జీవించడానికి మమ్మల్ని బలపరచండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ప్రత్యేక విధంగా మన తల్లి శ్రీసభనే నడిపిస్తున్న మన జగద్గురు లియో పోపు గారి కొరకు, మన పీఠాధిపతులు, మెత్రాసులు, కన్యాసులు, గురువులు,
మనకు సదుపదేశం నేర్పించిన ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. దేవా, ఈరోజు మనకు మార్గ చూపిరి అయ్యి మారండి ప్రభువా. మనందరినీ దీవించండి ప్రభువా. మనకు ఒక గొప్ప మార్గం చూపించి మనల్ని ముందుకు నడిపించండి ప్రభువా. మన నాథుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. నీ సేవకే సమర్పణ అంగీకరించుము నాతో రక్షక. నీ సేవకే ఈ సమర్పణ అంగీకరించుము నాతో రక్షక. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. మోడు పారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. మోడు పారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల బిది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసిదివి. నీ విశ్వాసపాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించుమని బ్రతిమాలుచున్నాము. ఆబేలుగానుగులను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పినాను. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన యేసు క్రీస్తు అవిధేయములైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకుని కన్యామరియమ నుండి ఉద్భవింప చిత్తగించెను.
శిలువ మీద వేదనలుంది నిత్య మరణము నుండి మమ్మ విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానము పొంది మాకు శ్వాసద జీవమును ప్రసాదించెను. కావున దూదలతోనూ అధిదూదలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక నల్లమములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడవు ఉడ్డయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పట్టుబడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముని నీ భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది మీ నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. జీవం నా సర్వం నీవే దేవా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానం చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరజీవను సుగయపమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన మార్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా ఆంతని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదాన మగధమున నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కణిగరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము.
మా ఎదురెప్పి దయచూపి దేవుని కన్నిదలిగా మరి మాతతోనూ ఆమె భర్తగా ఉండదు జోజప్ప గారితోనూ పుణ్య అప్పస్తులతోనూ పుణ్య అర్నోల్డ్ జాన్సన్ జోసెఫ్ ఫెర్నాండో మనిషి గారితోనూ ఆదినట్టు నీకు సేవ చేసిన వాళ్ళందరితోనూ మాకు నిత్య జీవితములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానగ్రహము వలన పాపము నుండి విముక్తిని చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు నవ్వుకుని సమాధానము కోరుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిత్య జీవన సుగుణగాక. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవ స్తుతిని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది,
విందు, మధురమైన విందు, ఇది మరుపురాని విందు, మధురమైన విందు, ఇది మరుపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవ స్తుతిని విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అది సమీపమున నుండుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా అది పాపము దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో సదా సర్వదా కాచి కాపాడునుగాక. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా. మము కరుణించమని వేడితిమమ్మా. మము కరుణించమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మ